అండి కాలీఫ్లవర్ బంగాళదుంప వండుతున్నానండి. కాలీఫ్లవర్ బాగా క్లీన్ చేసుకుని దాంట్లో పసుపు ఉప్పు వేసి లైట్ బాయిల్ చేసుకోవాలండి. అలా అయితే పసరవాసన పోద్ది, ఏమైనా పురుగులు గట్టా ఏమైనా ఉంటే పోతాయి. లైట్గా ఉడకపెట్టుకోవాలి. పసుపు వేయడం వల్ల ఏంటంటే పసరవాసన రాదండి. కానీ ఎక్కువగా ఉడికించుకోకూడదు, లైట్గానే ఉడికించాలండి. ఇలాగ ఉల్లిపాయలు కట్ చేసుకుని ఉల్లిపాయలు బంగాళదుంపలు క్లీన్ చేస్తానండి. అవి కట్ చేసుకుని ఇంతలాగా వేయించేసుకుందాం. అది బాయిల్ అయ్యేలాగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుందామండి. ఇది మసాలా కూర కనుక కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. క్యాబేజీ టమాటా కూడా బాగానే ఉంటుందండి. నేను క్యాబేజీ బంగాళదుంప వండుతున్నాను, మసాలా వేసి వండుతాను. టమాటా వేసుకుంటే మసాలా వేసుకోకూడదు. ఉల్లిపాయలు అయితే కట్ చేసాను, కళ్ళుప్పు వేసుకుని వేయించేసుకుంటున్నాను. కూరలకి కళ్ళుప్పు వేసుకుంటేనే బాగుంటుందండి, సాల్ట్ కన్నాని. ముక్కలు అయితే బాయిల్ అయిపోయినాయండి. వాటిని ఒక జాలీలోకి వడగట్టేసుకుందాం. ఇప్పుడు ఎలాంటి పసరవాసన ఉండదండి. ఈలోగా బంగాళదుంపలు కట్ చేసుకుని అవి కూడా మగ్గించేసుకుందాం. ఉల్లిపాయ అయితే మగ్గుతుందండి. ఉల్లిపాయలతో పాటు బంగాళదుంపలు కూడా మగ్గించేసుకుందామండి. ఉల్లిపాయలు బంగాళదుంపలు మగ్గిపోనియండి. బంగాళదుంపలో వాటర్ ఏమి దిగదు కనుక ఉల్లిపాయతో పాటు మగ్గించుకోవచ్చండి. బంగాళదుంప కాలీఫ్లవర్ కూడా వేసుకుని అది కూడా మగ్గించేసుకుందాం. కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుని మగ్గిద్దామండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నేను ఎలా తయారు చేస్తానని చూపిస్తానండి ఇంకో వీడియోలో. మీకు ఏ క్వాంటిటీ ఎంత వేయాలనేది చూపిస్తాను. అందులోనే కారం, ధనియాలు, జీలకర్ర కలిపి చేశానండి పౌడర్. నేను రెండు కలిపి చేశాను, విడివిడిగా చేయలేదు. అది కూడా ఒక స్పూన్ వేసుకుంటున్నానండి. అయితే గరం మసాలా గాడింది అయిపోయిందండి, అందుకనేసి ప్యాకెట్ మసాలా వేస్తున్నాను. గరం మసాలా కూడా తయారు చేసే విధానం నేను చూపిస్తాను తర్వాత, నేను ఎలా చేసుకుంటాననేది. అంతేనండి, ఇవన్నీ వేసాను కదా, శుభ్రంగా మగ్గించుకుందాం. ముందు బాగా మగ్గిన తర్వాత అప్పుడు వాటర్ వేసి విజిల్స్ పెట్టుకుందామండి. కుక్కర్లో అయితే ఏంటంటే త్వరగా ఉడుకుతుంది అనేసి కుక్కర్ పెట్టానండి. క్యాబేజీ బంగాళదుంప కొంచెం త్వరగా ఉడకో కాబట్టి కుక్కర్లో అయితే త్వరగా అయిపోద్దండి. అయితే ముక్కలు బాగా మగ్గిపోయినాయండి, ఉప్పు కారం బాగా పట్టినాయి కనుక ఒక గ్లాస్ వాటర్ వేసాను. ఇప్పుడు విజిల్స్ పెట్టేసుకుందామండి. 4 విజిల్స్ పెట్టానండి నేను. అంతేనండి, కొత్తిమీర వేసాను. కొంచెం గ్రేవీగా దింపుకుంటేనే బాగుంటుందండి కూర, మరీ దగ్గర కంటే ఏగులా ఉంటుంది. కొంచెం తినడానికి ఇలా ఇగురులాగా అయితేనే బాగుంటుందండి. అంతేనండి, బాయ్ అండి.